SRR న్యూస్. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలంలో టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సినీ నటి దివ్యవాణి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలం అమానిగుడిపాడు గ్రామంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సినీ నటి దివ్యవాణి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి సిద్ధా రాఘవరావుతో పాటు ఎర్రగొండపాలెం నియోజకవర్గ తెదేపా అభ్యర్థి అజితారావులను గెలిపించాలని ఓటర్లను కోరారు. సీనియర్ నేత మన్నే రవీంద్ర, సిద్ధా లక్ష్మీ పద్మావతి, ఎర్రగొండపాలెం మాజీ సర్పంచ్ కంచెర్ల సత్యనారాయణ గౌడ్, తెదేపా నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. మన రాష్ట్ర భవిష్యత్తుని, మన అభిమానాన్ని, మన స్వాభిమానాన్ని కష్టపడే నాయకుడు, తమ్ముళ్ళ నాయకుడు, సత్తా ఉన్న నాయకుడు, కాకుల దూడని కారడిని, చీమల దూడని చిట్టడిలో నేనున్నాను అని మన నారా చంద్రబాబు నాయుడు గారు. ప్రజలారా, సోషల్ యాక్టివిటీస్ అండ్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ వారి ఆధ్వర్యంలో ఎర్రగొండపాలెం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఎర్రగొండపాలెం నియోజకవర్గ కేంద్రంలో సోషల్ యాక్టివిటీస్ అండ్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ వారి ఆధ్వర్యంలో బాలల భవితకు భరోసా హామీ విజ్ఞప్తి అనే కార్యక్రమంలో భాగంగా ఎర్రగొండపాలెం పట్టణంలో మెయిన్ రోడ్లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి మెడబలమి వెంకటేశ్వరరావుతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు పలు విషయాలను ఆయనతో చర్చించారు. రానున్న కాలంలో బాలల భవిష్యత్తుకు భరోసా హామీ కొరకు తమ సంస్థ ద్వారా అనేక సేవా కార్యక్రమాలను, బాలల భవిష్యత్తుకు రక్షణ కల్పించే విధంగా అనేక చర్యలు చేపట్టబోతున్నట్లు దానికి మద్దతు తెలపాలని వారు ఆయనను కోరారు. వెంటనే స్పందించిన మెడబలమి వెంకటేశ్వరరావు భవితకు భరోసా హామీ అనే కార్యక్రమం ద్వారా సోషల్ యాక్టివిటీస్ అండ్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ వారు చేపడుతున్న కార్యక్రమాలు తనకు ఎంతో నచ్చాయని, వారికి నేను అన్ని విధాలా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. నియోజకవర్గం పరిధిలోని ప్రతి ఒక్క విద్యార్థిని విద్యార్థులకు వారి హక్కులను వారికి అందే విధంగా తను అన్ని విధాలా ఉంటానని ఆయన ఈ సందర్భంగా వారికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డి రమణానాయక్, ఏ రంగయ్య, ఎం మరియబాబు పాల్గొన్నారు. పెద్దదోర్నాల మండలంలో వైసీపీ అభ్యర్థి ఆదిమూలపు సురేష్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఎర్రగొండపాలెం వైసీపీ అభ్యర్థి ఆదిమూలపు సురేష్ పెద్దదోర్నాల మండలంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. మండలంలోని చిన్నగుడిపాడు, రామచంద్రకోట, కటకానపల్లి, చింతలగ్రహారం, చిన్నదోర్నాల, జమిదోర్నాల, బొమ్మలాపురం గ్రామాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. జగన్ని ముఖ్యమంత్రిని చేసుకునేందుకు ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలని కోరారు. పలు గ్రామాల నుంచి పలు కుటుంబాలు టీడీపీ నుంచి వైసీపీలోకి చేరాయి. కార్యక్రమంలో మండల వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. విలువైన ఓటు కోసం ఈరోజు అభ్యర్థించడానికి రావడం జరిగిందని చెప్పి సవినీయంగా మనవి చేసుకుంటూ, మీకు తెలుసు రాష్ట్ర చరిత్రలో ఎవరైనా తెలుగు ప్రజలకు ఎనలేని సేవలు చేసి తెలుగు ప్రజల కీర్తి ప్రతిష్టలు ఎల్లెలు దాటిన వ్యక్తులు ఉన్నారా అంటే ప్రముఖంగా మనకు ఇద్దరి పేర్లు గుర్తుకొస్తాయి. తెలుగు వాళ్ళ ఆత్మగౌరవాన్ని నిలబెట్టి అపర భగీరథుడు, జలయజ్ఞ స్ఫూర్తిదాత, పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, మాట ఇస్తే ఇచ్చిన మాట కోసం ఎంత దూరమైన పోరాటం చేయగలిగిన నుండి
దమ్ము ధైర్యం ఆయన సొత్తు, మాట తప్పడు మడమ తిప్పడు అని దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని కూడా మనం గుర్తు చేసుకుంటాం. కానీ ఈ మధ్య కాలంలో రాజకీయాల్లో విలువలు ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో రానున్న ఎన్నికల్లో భాగంగా ప్రచారం జోరు పెంచిన నవతరం పార్టీ అభ్యర్థి గొట్టెముక్కల సుజాత ఆమె ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో ఆమె మాట్లాడుతూ, స్థానికంగా నేను ఎర్రగొండపాలెంలోనే ఉంటాను. మీకు ఎటువంటి సమస్య వచ్చినా నన్ను ఏ సమయంలో అయినా కలవచ్చు. మీకు ఎంత పెద్ద సమస్య వచ్చినా నేను మీకు పెద్ద అండగా ఉంటానని ప్రచారంలో భాగంగా ఆమె తెలియజేయడం జరిగింది. వలస పాలన మాకొద్దు, స్థానిక పాలనే మాకు ముద్దు అనే నినాదంతో ప్రచారం చేసింది. కావున నవతరం పార్టీ గుర్తు స్టెథోస్కోప్కి మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించవలసిందిగా ఆమె కోరుకున్నారు. వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి SRR న్యూస్, ప్రతి అడుగు ప్రజల కోసం.